ఒంటి నిండా పావులు వేసుకోవడం అన్న మాటకు అసలు అర్థం వేరు. ఆయన మృత్యుంజయుడు. లోకంలో అందరూ మృత్యువుకి భయపడతారు. మృత్యువు పరమశివుడు ఒక్కడే. అందుకే వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకరులు శివానంద లహరిలో. అటువంటి పరమశివుడు మృత్యువులకు మృత్యు అని చెప్పడం, కాలమునకు కాలమని చెప్పడం, పాములను మెడలో వేసుకోవడం. అందుకని అమ్మాయిన పావులు వేసుకుంటాడమ్మా. రేపు పొద్దున రత్న కంకణాలు పెట్టుకోమంటే పెట్టుకోడు. చందన గంధంబు జానడై పూయడు మద పంచ బాణ భస్మంబు. కానీ రేపు పొద్దున్న మీ నాన్నగారు అంగరాగాలు తెచ్చి, అంగరాగాలంటే ఏదో పౌడర్ డబ్బా తెచ్చి అక్కడ పెట్టి రాసుకోవాయి సువాసన వస్తుందంటే రాసుకోడు. గబగబా వెళ్ళి ఇంతకు ముందు తన 3వ కంటి మంటతో కాల్చేసిన మన్మధుడి భస్మ తీసి ఒంటికి రాసుకుంటాడు.